నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నేను కార్తిక్. బాబోయ్ బంగారం కొనడం కాదు, కొనాలన్న ఆలోచన వచ్చిన గుండె బేజారెత్తాల్సిందే. దమ్ముంటే పట్టుకోండి అంటూ సామాన్యుడికి సవాల్ విసురుతోంది కనకం. బంగారం అస్సలు తగ్గట్లేదు. రూపాయి తగ్గితే 100 రూపాయలు పెరుగుతూ మరింతగా కొండెక్కుతోంది. గడిచిన 2-3 రోజులుగా కాస్త తగ్గిన గోల్డ్ రేట్స్ ఇప్పుడు మరోసారి పెరగడం మొదలయ్యాయి. కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈసారి ఈ పెరుగుదల కొన్ని నెలల పాటు సాగుతుందట. కామన్ మ్యాన్కు కనకానికి ఇక రుణం తీరిపోయినట్టే. చేతిలో కాస్త డబ్బులుంటే గోల్డ్ కొనుక్కోవాలని చూసే మధ్యతరగతి జనం ఇక బంగారం షాపుల వైపు చూడనక్కర్లేదు. అవును, బంగారం మరోసారి కొండెక్కి కూర్చుంది. మిడిల్ క్లాస్కు దాదాపు దూరమైంది. 1,00,000 మార్క్ దాటిందంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోయి చూస్తున్న టైంలోనే ఆ మార్కును కూడా దాటేసి పరుగులు పెడుతోంది పసిడి. 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,07,000 రూపాయలైంది. అంటే మార్కెట్లో 1,10,000 రూపాయలు దాటేసినట్లే. ఇంత డబ్బు పెట్టి బంగారం కొనేంత స్తోమత మధ్యతరగతిలో ఎంతమందికి ఉంటుంది? బంగారం కొనుగోలుదారులకు మళ్లీ షాక్ తగిలింది. కొన్ని రోజులుగా కాస్త తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ మరోసారి ఆకాశాన్నంటుతున్నాయి. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర $3,500 దాటేసింది. నంబర్ చూడ్డానికి చాలా చిన్నదిగా అనిపించినప్పటికీ దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై గట్టిగా పడింది. ఈ ఏడాది మార్చిలో తొలిసారి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం రేటు $3,000 దాటింది. అలా 6 నెలల్లోనే $500 పెరిగింది బంగారం రేటు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తుందనే అంచనాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా పెంచిన దిగుమతి సుంకాలు తోడవడంతో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చితి ఉండనే ఉంది. ఈ కారణాల వల్ల బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ పెరుగుదల మరికొన్ని నెలల పాటు కొనసాగవచ్చని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులన్నీ బంగారం వెంటపడ్డాయి. తమ గోల్డ్ రిజర్వులు పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. గోల్డ్ రేట్లు పెరగడానికి ఇది కూడా ఓ కారణం. బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పడానికి ఓ చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. సరిగ్గా ఏడాది కిందట అంటే 2024 సెప్టెంబర్ 3న హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర $67,142 రూపాయలు మాత్రమే. కట్ చేస్తే ఏడాది తిరిగేసరికి అంటే 2025 సెప్టెంబర్ 2 నాటికి హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,07,000 రూపాయలకు చేరుకుంది. అంటే ఒక్క ఏడాదిలోనే తులం బంగారం 59% పెరిగిపోయిందన్నమాట. ఇంకాస్త వెనక్కు వెళ్లి లెక్కలేసి చూసుకుంటే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. 2000వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర కేవలం $4,400 రూపాయలు మాత్రమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. ఈ లెక్కన చూసుకుంటే ఈ 25 ఏళ్లలో బంగారం ధర 1,02,000 రూపాయలకు పైగా పెరిగిందన్నమాట. అయితే బంగారం ధర 25 ఏళ్లుగా పెరుగుతూ రాలేదు. గడిచిన 7 ఏళ్లుగా మాత్రమే ఈ రేటు పెరుగుతోంది. 2012లో 30,000 రూపాయలు తాకిన బంగారం ధర చాన్నాళ్ల పాటు నిలకడగా కొనసాగింది. 2018లో కూడా 31,000 మార్కుకు అటూ ఇటుగా ఉన్న బంగారం రేటు 2019కి మాత్రం అమాంతం 39,000 రూపాయలైంది. అలా చూస్తుండగానే 2020కి 50,000 టచ్ అయింది. 2022లో 55,000 రూపాయలు అందుకుంది. ఇక గత ఏడాది 2024లో గరిష్టంగా 78,000 రూపాయలకు చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే 1,00,000 మార్క్ టచ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే 2019 నుంచి బంగారం ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ఆ రన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాదిలోనే బంగారం ధర 1,25,000 రూపాయలకు చేరుకునే అవకాశం ఉందంటూ జనవరిలోనే కొంతమంది నిపుణులు అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాల్ని నిజం చేసే దిశగా పసిడి పరుగులు తీస్తోంది. ఈ ఏడాది సామాన్యుడి గుండె గుభేల్మనేలా పెరిగింది బంగారం ధర. పసిడి ప్రియులకు షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెల చుక్కలు చూపిస్తూనే ఉంది స్వర్ణం. ఈ ఏడాది ప్రారంభంలోనే తొలి 4 నెలల్లో బంగారం రేటు 24% పెరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర $79,390 రూపాయలు. ఏప్రిల్ 17వ తేదీకి $98,380 రూపాయలకు చేరింది. అలా 3 నెలల్లోనే 18,000 రూపాయలు పెరిగింది. బంగారం ధర పెరగడంతో చాలా మంది వెండి వెంటపడ్డారు. దీంతో ఆ రేట్లు కూడా పెరిగాయి. వెండి ధర ఏడాదిలో 50% పెరిగిందంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో చూసుకోండి. ప్రస్తుతం కిలో వెండి ధర 1,36,000 రూపాయలకు కాస్త అటూ ఇటుగా ఉంది. భారతీయ పెళ్లిళ్లలో బంగారం వెండికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పెళ్లి చెయ్యాలంటే ముందుగా మొదలయ్యేది బంగారం షాపింగ్తోనే. అయితే ప్రస్తుతం రేట్లు మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో లేవు. సగం పెళ్లి బడ్జెట్ బంగారానికే అయిపోయేలా ఉంది. గోల్డ్ కొంటే ఇంకేం మిగలదు అన్నట్టుంది పరిస్థితి. మీ దగ్గర బంగారం ఉందా? అయితే మీరు లక్షాధికారి. ఇంట్లో ఎంత బంగారం ఉంటే ఇప్పుడు అంత ధనవంతులు అన్నమాట. అన్ని రకాల కరెన్సీల కంటే బంగారమే ఇప్పుడు కాస్ట్లీ. ఏ పెట్టుబడిపై లేనంత భరోసా ఇప్పుడు బంగారంపై ఉంది. ఇది మేం చెబుతున్న మాట కాదు, అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ ఎనలిస్టు చెప్తున్న మాట. పసిడి పరుగులు ఆగట్లేదు. బంగారం నిజంగా బంగారం అయిపోయింది. చేతిలో పసిడి ఉంటే బతుకు బంగారమే. 1,00,000 దాటి దూసుకుపోతున్న బంగారం, తగ్గితే కొందామని చూస్తున్న జనం. ప్రస్తుతం గోల్డ్ సెంటిమెంట్ ఎటువైపు? రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందా? భవిష్యత్తులో సామాన్యుడికి పసిడి అందుబాటులోకి వస్తుందా? అసలు ఈ పరుగు ఎక్కడి దాకా? బంగారం ధరలు ఎడాపెడా పెరగడానికి ఒకే ఒక్క బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓవైపు సుంకాలతో బాధేస్తున్న ట్రంప్ మరోవైపు తన దేశంలోని సెంట్రల్ బ్యాంకును కూడా టెన్షన్ పెడుతున్నారు. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న మాంద్యం ఛాయలు బంగారం రేట్లను పెంచేశాయి. ఓవైపు చాలా దేశాల్లో యుద్ధాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇంకొన్ని దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడ్డాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిబ్బరంగా ఉండాలంటే బంగారానికి మించిన ఆప్షన్ లేదు. అందుకే అంతా పసిడి వెంట పరుగులు పెడుతున్నారు. దీంతో గోల్డ్కు అమాంతం డిమాండ్ పెరిగింది. ఫలితంగా రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి. బంగారం రేటు రోజు రోజుకు పెరిగే కొద్దీ మేము కొనలేని పరిస్థితిలో ఉన్నాము. దానివల్ల ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ వేసుకోవాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ, తప్పట్లేదు. కానీ బంగారం ఇంత రేటు వెళ్తే మిగతా మధ్యతరగతి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు, లేని వాళ్ళకే ఇబ్బంది కదా సార్. ఇప్పుడు ఇంకాస్త వెనక్కు వెళితే బంగారం ధరలు పెరగడానికి మరిన్ని కారణాలు కనిపిస్తాయి. గడిచిన 10 ఏళ్లుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని పరిణామాలు దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు విశ్లేషకులు. వీటిలో ఒకటి కోవిడ్. కరోనా మహమ్మారి అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఆర్థిక అనిశ్చితికి దారితీసింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అలాంటి టైంలో అందరికీ సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారం కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా 2020లో పసిడి ధరలు పెరగడానికి ప్రధాన కారణం కరోనా. ఇక రష్యా ఉక్రెయిన్ వివాదం కూడా బంగారం ధరలు చుక్కల్ని తాకడానికి మరో కారణంగా మారింది. ఈ 2 దేశాల మధ్య భౌగోళిక రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక అస్థిరత ఏర్పడింది. చాలా మంది పెట్టుబడిదారులు స్టాక్స్ కంటే స్వర్ణం ఉత్తమమని భావించారు. అలా 2014 నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు కరోనా టైంకు పీక్ స్టేజ్కు చేరాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం, కొన్ని ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమైంది. ఇప్పుడు మనం చూస్తున్న బంగారం రేట్లకు కారణాలివే. యంగ్ పీపుల్ అంతా ఇంకా ఎక్కువ ఇష్టపడుతురా బంగారాన్ని? ఇంకా ఇష్టపడుతున్నారు, కానీ ఇంత రేటు పెరగడం వల్ల కొనలేని పరిస్థితి. ఇంకా మధ్యతరగతి వాళ్ళు కొనలేరు. వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలి, బంగారం కొనుక్కోవాలి అంటే వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎట్లాంటి ఆర్నమెంట్స్ కొంటున్నారు ఇప్పుడు ఇంకా ఇప్పుడున్నటువంటి వాళ్ళు? ఇప్పుడు బ్రైడల్ ఇలాంటి ఆర్నమెంట్స్ కొంటున్నారు. ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, లేని వాళ్ళు కొనలేరు. ఇంకా ఇవన్నీ ఓవరాల్ గా చెప్పుకునే కారణాలు. భారత్లో బంగారం ధరలు పెరగడానికి ప్రత్యేకంగా ఇంకొన్ని కారణాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాదుడు కూడా బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ట్రంప్ ప్రకటించిన కొత్త పన్నుల విధానం పెట్టుబడిదారుల్లో ఆందోళనకు దారితీసింది. భారత్పై సుంకాల బాదుడు అనేది మొన్నటి వరకు భయం మాత్రమే, కానీ ఇప్పుడది వాస్తవ రూపం దాల్చింది. పైగా రాబోయే రోజుల్లో సుంకాలు తగ్గించే ఆలోచన లేదని ట్రంప్ పదే ప్రకటనలు చేయడం మార్కెట్ను వణికిస్తోంది. ఈ భయాల మధ్య ఇన్వెస్టర్లు బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో దేశంలో పసిడి ధరలు పెరిగిపోతున్నాయి. మన దేశంలో పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తో పాటు బంగారం మీద కూడా పెట్టుబడులు పెడుతుంటారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావచ్చు, కానీ బంగారం మాత్రం అత్యంత సురక్షితమని భావిస్తుంటారు. అది నిజం కూడా. రేటు పెరగడానికి ఇది కూడా ఓ కారణం. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బాగా క్షీణించింది. ప్రస్తుతం గోల్డ్ రేట్లు పెరగడానికి ఇది కూడా ఓ కారణం. మన సాంప్రదాయం ఏంది, బంగారం పుట్టినప్పటి నుండి స్టార్ట్ చేస్తే పెద్దగా పెళ్ళయ్యే వరకు వాళ్ళకి పంచాలని చెప్పి. ఇంకొకటి ఏంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు అక్షయ తృతీయ. ఈ విధంగా పెళ్ళిళ్ళకు ప్రతి దానికి భారతదేశం అంటేనే బంగారం, బంగారం అంటేనే భారతదేశం. మరీ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇంకా చెప్పొద్దు. అసలు బంగారము, రియల్ ఎస్టేట్ మహిమతోటి బంగారాలు కానీ, ఇండ్లు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానీ, చిన్న ఫంక్షన్ చేయాలంటే కొన్ని ఖచ్చితంగా ₹1 కోటి ఫంక్షన్స్ చేస్తున్నారు. బంగారం కూడా అదే విధంగా పెడుతున్నారు.
కొన్ని నెలల కిందటి వరకు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $2,234 ఉండేది. ఆ రేటు అమాంతం $1,000 పెరిగింది. అప్పుడే అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ రేటు $3,539 ఉంది. ఇది మరో $150 పెరిగే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. అదే కనుక జరిగితే ఇక మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు పెరగడంతో పాటు చరిత్రలో కని విని ఎరుగని రేట్లను ఇండియా చూస్తుంది. 10 గ్రాముల బంగారం రేటు దాదాపు $1,25,000 చేరుకుంటుంది. అప్పుడిక సామాన్యుడు బంగారాన్ని పూర్తిగా మర్చిపోవచ్చు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.